ఈరోజు జరిగిన మొదటి టాస్క్ పట్టుకోండి చూద్దాంలో నిఖిల్ అలాగే నైనిక విన్నర్లు కావడంతో వీరిద్దరిని కూడా హౌస్కి చీఫ్లుగా అయితే అపాయింట్మెంట్ చేశారు బిగ్ బాస్. ఇక మూడో చీఫ్ కోసం ఫస్ట్ టాస్క్లో ఓడిపోయిన యష్మి గౌడ, బేబక్క, శేఖర్ భాష అలాగే అఫ్రీదులకు మరో అవకాశం అయితే ఇచ్చారు బిగ్ బాస్. అయితే బ్రేక్ అయిన ఈ యొక్క టాస్క్లో ఈ నలుగురి నుంచి కూడా చీఫ్ అవ్వడానికి ఎవరు అనర్హులు? నిఖిల్, నైనిక చెప్తే దాన్ని కాదని సదరు కంటెండర్ డిఫెండ్ అయితే చేసుకోవాలి. దీంతో ముందే బేబక్క, అఫ్రీదులను పక్కన పెట్టేశాడు నిఖిల్. అయితే 2 రోజుల్లో నేను చూసిన దాంట్లో నువ్వు చీఫ్ అవ్వడానికి అనర్హుడని భావిస్తున్నా అంటూ వరంగల్ కుర్రోడైన అఫ్రీదుని గురించి నిఖిల్ అయితే చెప్పాడు. దీంతో ఆర్జీవి హీరోయిన్ సోనియా ఆకుల తగులుకుందనమాట. ఇద్దరితో పోలిస్తే కనుక యష్మి గౌడ చాలా బాధ్యతారహితంగా ఉందంటూ సోనియా తన అభిప్రాయం అయితే వ్యక్తపరిచింది. ఇక దీంతో అనవసరంగా నన్ను ఎందుకు లాగుతున్నావంటూ యష్మి గౌడ వాయిస్ అయితే రేస్ చేసింది. సేమ్ కన్నడ వాసి కావడంతో నిఖిల్ కూడా యష్మికి సపోర్ట్ చేశాడు. దీంతో సోనియా గట్టిగానే ఫైట్ చేసిందని చెప్పుకోవాలి. ఇలా బిగ్ బాస్ మొదలైన 2వ రోజే కన్నడ బ్యాచ్ ఒకటైపోయి ఒకటిగా ఆట ఆడేసుకుంటున్నారు అనమాట. మొత్తానికి ఈ యొక్క సోనియా ఆకుల తగులుకున్నట్లే మిగిలిన తెలుగోళ్ళు కూడా కలిసికట్టుగా ఆడితే కనుక బాగుంటుందని ఆడియన్స్ అయితే కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ వీడియో చూస్తున్న మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మొత్తానికి ఇప్పుడు వచ్చిన నామినేషన్స్లో రచ్చ అయితే మామూలుగా లేదు. ఖచ్చితంగా మొదటి నామినేషన్స్లోనే వీలైనంత వరకు కూడా రచ్చ అయితే గట్టిగానే ఉంది.